హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ పథకం అయితే మీ అందరికీ తెలుసు. జీరో కరెంటు బిల్లుకి సంబంధించి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ యొక్క లెటర్స్ అనేది గృహజ్యోతి లెటర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచిపెట్టడం జరుగుతుంది. ఈ లెటర్ మీ ఫ్యామిలీకి వచ్చిందా లేదా, వస్తే వచ్చింది అని చెప్పేసి, లేకపోతే లేదు అని చెప్పేసి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ లెటర్ అనేది ఎక్కడ మీరు తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అనేటటువంటి విషయాలతో పాటుగా అసలు ఈ లెటర్లో ఏముంది, ఒకవేళ ఇప్పటి వరకు మీకు గనక జీరో బిల్లు రానట్టయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఈ లెటర్లో ఏముంది అనేటటువంటి పూర్తి వివరాలని తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెటర్ ఇదే. ఒక పక్కన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత జీరో కరెంట్ అని చెప్పేసి కూడా మనకి సింబల్ అయితే కనిపిస్తుంది. ఇంకొక పక్కన తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. బట్టి విక్రమార్క మల్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీ, ఇక్కడ మంత్రి గారి వద్ద నుండి అయితే ఈ యొక్క లెటర్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ప్రియమైన దేవులపల్లి సత్యమ్మ గారు, ఇది మా అమ్మగారి యొక్క పేరు. యాక్చువల్లీ కరెంట్ మీటర్ అయితే మా నాన్నగారి పేరు మీదనే ఉంది. అయినప్పటికీ కూడా మా అమ్మగారి పేరుతోనే ఈ లెటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని తెలియజేస్తూ మన ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకి 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సో 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటుని కాల్చుకుంటున్నారో వారికైతే ఈ జీరో బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు వాడిన విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకి చెల్లిస్తుంది. ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులని పిల్లల చదువు, ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 52,82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు రూపాయలు 3,593 కోట్లు ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకి నేరుగా చెల్లించింది. ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజాప్రభుత్వ సంక్షేమ పాలనకి నిదర్శనం అని చెప్పేసి కూడా వీరైతే పేర్కొనడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలకి కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ మీ బట్టి విక్రమార్క మల్లు ఇక్కడ మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి లెటర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు అయితే ఈ లెటర్స్ ని పంపించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎవరికైతే జీరో బిల్ రావడం లేదో, ఆ విధంగా జీరో బిల్ రానప్పటికీ కూడా మీకు గనక ఈ లెటర్ వచ్చినట్టయితే మీరు ఈ లెటర్ను తీసుకువెళ్ళి మీ యొక్క కరెంట్ స్లిప్తో పాటుగా మీ ఆధార్ కార్డు, కరెంట్ స్లిప్, ఈ యొక్క లెటర్ను తీసుకువెళ్ళి మీ ఎంపీడీఓ ఆఫీస్లో సంప్రదించండి. మీ యొక్క మీటర్కి జీరో బిల్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. లేదు ఈ లెటర్ కూడా రాలేదు, మాకు ఇప్పటి వరకు జీరో బిల్ అనేది రావడం లేదు అనుకునేవారు ఎవరైనా ఉన్నట్టయితే ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన దరఖాస్తు కేంద్రం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఒక అధికారి కూడా ఉంటారు. సో అతని వద్దకి వెళ్ళి మీరు ప్రజాపాలన దరఖాస్తు ఫారంని నింపి అక్కడ గృహజ్యోతి అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద టిక్ చేసి మీ యొక్క మీటర్ స్లిప్, ఇప్పుడు ఏదైతే బిల్లు వస్తుందో ఆ యొక్క మీటర్ స్లిప్, దానితో పాటుగా మీ రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, మీకు సంబంధించినటువంటి వివరాలతో దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు జీరో బిల్ కూడా ఆన్లైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గృహజ్యోతి లెటర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.